1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 5-6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 స్పూన్స్ ధనియాలు. ఇట్లా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇది ఇందులో వేయాలి. దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేదాకా వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం లాగేసిందన్నమాట. సో దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నీట్గా బాయిల్ అయిపోయింది. ఇట్లా మనం ఉడకపెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా తయారవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఒక 1/2 kg చికెన్కి ఈ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఈ కప్ ఆయిల్ ఇందులో పోసుకుని కొంచెం వేగిన తర్వాత ఈ కప్తో 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఆయిల్లో బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోకపోతే పచ్చడి టేస్ట్ అనేది తెలియదు. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 1 వీక్ ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న ఫైన్ పౌడర్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెతో హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఉప్పు తీసుకుని ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇందులో తీసుకున్నాము అదే క్వాంటిటీతో కారం తీసుకోవాలి. ఆ కారం తీసుకుని ఇందులో వేయాలి. ఇదైతే నేను ప్యాకెట్ కారం అయితే వేయను, మా మమ్మీ చేసి పంపిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ సైజ్ నిమ్మకాయలు అయితే 3 సైజెస్ నిమ్మకాయలు తీసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ లెమన్ జ్యూస్ అనేది ఇందులో పెట్టుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే. టేస్ట్ అయితే సూపర్, చాలా బాగుంది. ఒక నిమిషం ముక్క కూడా చెప్తాను.